హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ ఆల్ మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చినాం మళ్ళీ. సో ఎన్నో ప్రశ్నలకి జవాబులు ఈ వీడియోలో మనకు దొరుకుతాయి. ఎంహెచ్ఎస్ఆర్బీ ఉద్యోగ నియామకాల్లో కీలక నిర్ణయం, ల్యాబ్ టెక్నీషియన్స్ల రిక్రూట్మెంట్ ఎప్పుడంటే సో దీనితో పాటు ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, స్టాఫ్ నర్స్ ఈ ఈ పోస్ట్ల ఈ క్యాడర్ల రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఎంత దూరం వచ్చింది, ఎంతవరకు వచ్చిందో మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో దట్ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటే, వీ ఆల్ నో పిఎల్ వచ్చింది, ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. సో ఇంకా లేట్ అవుతుంది ప్రాసెస్ అని చెప్పేసి వెళ్ళి ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులు మినిస్టర్స్ని కలవడం జరిగింది. సో అక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న పిక్చర్లో ఉన్న వాక్యాలను చదువుతున్నా సో దట్ అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పేసి. సో అందులో ఏముందంటే, ఈరోజు మన ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు గౌరవనీయులైన మంత్రి గారైన దామోదర్ రాజనరసింహ గారిని కలిసి ల్యాబ్ టెక్నీషియన్ నియామకాల్లో ఆలస్యం గురించి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇవ్వగా ఎన్నికల ముందే ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరి పేర్లు ఇక్కడ మెన్షన్ చేసిరు క్లియర్గా. సో అడిగిన దాని ప్రకారం ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఎలక్షన్ కంటే ముందే ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి వాళ్ళు మనకి హామీ ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్ న్యూస్ టు ద ల్యాబ్ టెక్నీషియన్స్. సో అక్కడ వెళ్ళి కలిసిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అక్కడ డిస్కషన్ ఏం జరిగింది, వాళ్ళు ఏం చెప్పారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. సో అక్కడ పిక్చర్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. సో మీరు చూడొచ్చు, మినిస్టర్ని కలవడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ ఫ్రెండ్స్ అభ్యర్థులు. సో అనుకూలంగా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది, రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎన్నికల ముందే ఇచ్చేస్తాము, మీకు ఉద్యోగాల అపాయింట్మెంట్స్ ఇస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగింది, విచ్ ఇస్ వెరీ మచ్ గుడ్ టు ల్యాబ్ టెక్నీషియన్స్ ఫ్రెండ్స్. ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే మిగతా క్యాడర్ల గురించి మాట్లాడుకున్నట్టయితే నెక్స్ట్ స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, ఇంకా ఫార్మసిస్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు కూడా మనం ఇంకొకటి చెప్పుకుందాం ల్యాబ్ టెక్నీషియన్స్ కోసం. సో ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్యులు, శ్రీ వాకటి శ్రీహరి గారు మంత్రివర్యులు, నాగర్ కర్నూలు శాసనసభ్యులు రాజేష్ రెడ్డి గారు, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, ఇంకా తదితర వ్యక్తులను విడివిడిగా వీళ్ళు కలవడం జరిగింది. కలిసి ల్యాబ్ టెక్నీషియన్స్ ఫలితాలు విడుదల గురించి ఆరా తీయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ల్యాబ్ టెక్నీషియన్స్ ఫలితాలు విషయంలో చాలా సానుకూలంగా ఉంది. వీలైనంత త్వరలో ఫలితాలను విడుదల చేసి నియామక పత్రాలు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందిస్తాము అని తెలియజేయడం జరిగింది. సో ఇదన్నమాట. సో మరి మిగతా గురించి మనం మాట్లాడుకుంటే, స్టాఫ్ నర్స్కి కూడా తొందరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రాసెస్ ఆర్ అలాంగ్ విత్ ద ల్యాబ్ టెక్నీషియన్ ప్రాసెస్ నెక్స్ట్ స్టాఫ్ నర్స్కి కూడా తొందరలో జరుగుతుంది. అండ్ ఏఎన్ఎం కేసుల గురించి మాట్లాడుకుంటే, అది ఇంకొక హియరింగ్లో ఫైనల్ జడ్జ్మెంట్ వచ్చేస్తుంది, వాళ్ళ ప్రాసెస్ కూడా తొందరలో అయిపోతుంది. ఫార్మసిస్ట్ది కూడా అంతే. సో వీలైనంత తొందరగా ఈ అన్ని ప్రాసెస్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్ ఎండింగ్ వరకు ఐ పర్సనలీ గెస్ డిసెంబర్ ఎండింగ్ వరకు అందరి అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇది నేను పర్సనల్గా చెప్తున్నా, నా పర్సనల్ థాట్. ఇలా గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. సో గ్రూప్ 1కి 1 డేలో జడ్జిమెంట్ అయిపోవడం, నైట్కి నైట్ 12 o'clock 1 o'clock అట్లా అపాయింట్మెంట్స్ అంటే రిజల్ట్స్ రిలీజ్ చేయడం, ఇట్లా ఫాస్ట్గా జరిగింది. సో ఈవెన్ మన ప్రాబ్లమ్ నోటీస్ అయితే మనం పడే బాధ అర్థం అవుతే మనకు కూడా ప్రాసెస్ తొందరగా చేసే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో అదర్ దాన్ దిస్, ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ సంథింగ్ టు మై ఫ్రెండ్స్ ఆర్ మై వెల్ విషర్స్ హూఆర్ ఇట్ మై బీ ఆ సబ్స్క్రైబర్స్కి నేనేం చెప్పాలి అని అనుకుంటున్నా అంటే, ఈ టైంలో చాలా 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 పీస్ ఆఫ్ మైండ్తో ఉండడం ఇంపార్టెంట్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా జస్ట్ బీ నార్మల్, జస్ట్ బీ కూల్. మీరు నేను ఎంత తొందరపడినా అయ్యే టైంకి అయితే ఏవైనా. సో ఐఎమ్ జస్ట్ బీయింగ్ పిట్టి అవర్ సెల్స్. ఈవెన్ నాకు అర్థమవుతుంది, మనకి సీరియస్లీ కమెంట్స్ 1 o'clock 2 o'clock 2:30 3 వరకు కూడా వస్తున్నాయి నైట్. పిఎల్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఆర్ దీని రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి. లుక్, అర్జ్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ అందరికీ ఉంది, మనకు కూడా ఉంది, చాలా ఎక్కువ ఉన్నది. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ మనం ఇప్పుడు వెయిట్ చేయడం కంటే ఇంకేం చేస్తాం చెప్పండి. మనం చేయాల్సినవన్నీ మ్యాక్సిమం చేసినాం, ఎగ్జామ్ రాసినాం, ఇంకా మనం ఏమేమి చేయగలుగుతామో అవన్నీ చేసినాం. నౌ ఇట్స్ టైమ్ టు వెయిట్. ఇంకా మనం వెయిట్ చేద్దాము, వస్తాయి తొందరలోనే. జస్ట్ అఫర్మ్ ఇట్. సో తొందరగా రావాలని కోరుకుందాము, వస్తాయి కూడా. అంతే ఫ్రెండ్స్. మై హార్ట్ఫెల్ట్ సజెషన్ ఆర్ సేయింగ్ టు అస్పిరెంట్స్,
అదే బీ కూల్, బీ నార్మల్. సో ఈ ప్రాసెస్ అంతా జెన్యున్గా జరగాలి, ఫాలోడ్ బై తొందరగా జరగాలి, తొందరగా మన అందరికి అపాయింట్మెంట్స్ ఆర్డర్ రావాలని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా అఫర్మ్ చేస్తూ, చాలా స్ట్రాంగ్గా యూనివర్స్ని కోరుకుంటూ, సో ఇట్స్ యువర్ టీఎస్ ఫార్మసిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని ఇందాక చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ల్యాబ్ టెక్నీషియన్స్ ఫ్రెండ్స్ ఆర్ రిమైనింగ్ కార్డర్స్ వాళ్ళు ఎవరైతే టెన్షన్ పడుతున్నారో రిజల్ట్స్ కోసం షేర్ చేసేసి తొందరగా రిజల్ట్స్ వస్తాయని చెప్పండి. దట్స్ ఆల్ గైస్, టేక్ కేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.